ఇంతకుముందు నేను 30 years బ్యాక్ బిజినెస్ చేశానండి. యాక్చువల్లీ అట్లా చెప్పాలంటే ఐ స్టార్టెడ్ విత్ 2500 రూపీస్ శాలరీ. నా మంత్లీ శాలరీ 2500తో స్టార్ట్ చేశాను వర్క్ చేయటం. మామూలు ఫర్నిచర్ ఫ్యాక్టరీలో నాన్నగారిదే. అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చానంటే సినిమా ఇస్ మ్యాజిక్, సినిమా ఇస్ మై గాడ్. సో దాన్ని నమ్మి దీంట్లోకి అందరూ రావాలి, ఇంకా చాలామంది రావాలి. వాళ్ళు ఎస్పెషలీ ఈ ఇయర్ మంచి సినిమాలు, చిన్న సినిమాలు, చాలా పెద్ద సినిమాలు అవుతున్నాయి. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇంకా మల్టిప్లై అవ్వాలి, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు రావాలి. దెర్ షుడ్ బి అ డిమాండ్, ఇనఫ్ సప్లై అనేది ఉండాలనేది నా సిన్సియర్ ఫీలింగ్. సో దీనికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎక్కువ చెప్తే బోర్ కొడుతుందండి. సో యూ కెన్ గో టు ద వెబ్సైట్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వన్ స్టాప్ షాప్. ఏది కావాలంటే ఇక్కడికి వస్తే, మా క్లిక్ సినీ కార్ట్కి వస్తే యూ కెన్ కంప్లీట్ యువర్ ఫిల్మ్ అండ్ గో. అండ్ నా మీద నాకు నమ్మకం ఎక్కువ అండి. నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు, చేసే ఉద్దేశం లేదు. డబ్బులు అందరికీ కావాలి, రెండు రకాలుగా సంపాదించవచ్చు. ఒకటి క్రమంగా, ఒకటి అక్రమంగా. నేను తిన్నగానే వెళ్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ అవ్వాలి. ఒక రకంగా ఇది కాజ్ అనే చెప్పచ్చు సినిమా ఇండస్ట్రీకి. సో మీకు సినిమా కావాలి, సినిమాకి మీరు కావాలి, నాకు మీరు కావాలి, సినిమా కావాలి, డబ్బులు కూడా కావాలి. అండ్ ద కాజ్ ఈజ్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ గుడ్. అండ్ అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీడియా వాళ్ళది, ఇక్కడ ఉన్న గెస్టులు కానీ, ఇండస్ట్రీ కానీ, బయట ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు చూసిన యాస్పిరెంట్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బయట ఉన్నప్పుడు చాలామంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దనే డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.